వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 32వ రోజుకు చేరిన హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ వ్యతిరేక నిరసన దీక్షలు. హుజూరాబాద్ శివారు సిర్సాపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న డంపింగ్ యార్డ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును ఈ ప్రాంత ప్రజలు ఏకకంఠంతో వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమం ఈ గురువారంతో 32వ రోజుకు చేరిందని, ఆయన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళుండి గుడ్డిగా వ్యవహరిస్తోందని డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ సభ్యులు ఆరోపిస్తూ కళ్లకు నల్ల రిబ్బన్ను కట్టుకొని చేతిలో నల్ల బెలూన్స్తో ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రభుత్వానికి నిరసన తెలిపారు. 32 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి పట్టణంలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఒక వినూత్న ప్రదర్శన కొద్దిసేపట్లో జరగబోతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మా జేఏసీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి గారు రానున్న ఈ 4-5 రోజుల్లో మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నాం, వేరే చోటికి తరలిస్తూ ఉన్నామని ఈ ప్రభుత్వం కనుక హామీ ఇవ్వకపోతే మరి వారి ఆధ్వర్యం లోపల ఇంకా లోతైన ఆలోచన చేసి ఒకరోజు మీటింగ్ పెట్టుకొని లోతైన ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమాన్ని, ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఇంకా ఏ రూపంగా ముందడు తీసుకుపోవాలి. వాస్తవంగా ఇది ప్రజల నుంచి పుట్టిన ఉద్యమం. సిరిసపల్లి గ్రామ మహిళల ఆగ్రంథన నుండి పుట్టిన ఉద్యమం. ప్రజల ఆరోగ్యాన్ని కాలరాయబోవు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పుట్టిన ఉద్యమం. దానికి సారథ్యం వహిస్తున్నటువంటి ఈశ్వర్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏమిటంటే ఈ డంప్ యార్డు రావడానికి కారకులు ఎవరైనా కావచ్చు, నాయకులు ఎవరైనా కావచ్చు. కరీంనగర్ నాయకులు వారి స్వార్థంతో ఇక్కడికి తరలించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. వరంగల్ నాయకులు కూడా మరి వారి స్వార్థం కోసం ఆ చెత్తను తొలగించుకునే క్రమంలో మరి దీనికి సహకరించి ఉండవచ్చు. కానీ ఈ ప్రాంత ప్రజలు గొర్రెలు కాదు. బిడ్డ ఖబర్దార్, ఈ ప్రాంత నాయకులారా, మీరు ఈ జేఏసీకి సహకరించి ఈ ఉద్యమంలో పాలు పంచుకొని ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తరలించకపోతే రానున్న రోజుల్లో మా జేఏసీ నాయకుడు ఈశ్వర్ రెడ్డి గారు చర్చించిన తర్వాత మీ ఫ్లెక్సీలను అంబేద్కర్ గాడబెట్టి మీకు చెత్తాభిషేకం చేస్తాం. రోజుకొక నాయకుని మీద చెత్త పోస్తాం, అంటు పెట్టాం, చెత్త పోస్తాం, కంపు పోస్తాం. మరి ఈ ప్రాంతాన్ని ఎలా కంపమయం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మా నిరసనలు ముందు ఇంకా నూతనంగా ఉంటాయి. వినూత్న నిరసనతో మిమ్మల్ని బట్టలు ఇప్పినంత పనిచేద్దాం. బిడ్డ నాయకులారా ఖబర్దార్, ఈ ప్రభుత్వానికి లాబింగ్ చేసి ఈ ప్రాంతం నుంచి డంపింగ్ యార్డ్ తరలించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ ప్రజాగ్రహాన్ని మాత్రం మీరు చాలి చూడవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.